ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దసరా బోనస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరికి ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న బోనస్ను 7వ వేతన సంఘం ప్రకారం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బోనస్ లెక్కింపులో 6వ వేతనం సంఘం ప్రకారం కనీస వేతనం 7,000ను పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే రైల్వే ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రకారం 2016 జనవరి 1 నుంచి వేతనాలు లభిస్తున్నాయి. 7th పే కమిషన్ ప్రకారం కనీస వేతనం 18,000 కాబట్టి బోనస్ లెక్కింపులో ఈ మొత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు. అయితే 7th పే కమిషన్ ప్రకారం జీతాలు పొందుతున్నప్పటికీ బోనస్ లెక్కింపులో 6th పే కమిషన్ ప్రకారం కనీస వేతనం పరిగణలోకి తీసుకోవడం వల్ల ఉద్యోగులకైతే నష్టం జరుగుతుందని నిపుణులు అయితే చెబుతున్నారు. మరి ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్న బేసిక్ శాలరీ 7,000 రూపాయలు కాగా అనుకున్న లెక్క ప్రకారం ఉద్యోగులకు బోనస్ 17,951 వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులు ప్రస్తుతం ఈ శాలరీ సరిపోదని వాపోతున్నారు. రైల్వే ఉద్యోగులు దసరా బోనస్ విషయంపై చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బోనస్ లెక్కించే రోజులు, కనీస వేతనం ఆధారంగా లెక్కించే విధానంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల కనీస వేతనం 18,000 ఉంది. అంతకుముందు 76 రోజులు లెక్కించాలని ప్రతిపాదించారు. 78 రోజుల బోనస్గా 18,000 రూపాయలు కనీస వేతనం ఉన్న ఉద్యోగులకు దాదాపు లెక్కల ప్రకారం 46,159 అందాల్సి ఉంటుంది. అయితే కనీస వేతనం సీలింగ్ పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా 7వ వేతన సంఘం ప్రకారం లెక్కలు వేయాలని కోరుతున్నారు. 78 రోజుల బోనస్ కూడా కనీస వేతనం కంటే తక్కువగా ఉంటే అవకాశం ఉంటుందని కొంతమంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 7th పే కమిషన్ ప్రకారం లెక్కలు వేసే దసరా బోనస్ జీతంకి రెండింతలు పైగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది